రాజులు రాజు యేసయ్యా, ప్రభువులు ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నారు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువులు ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. వారి వారి క్రియ చొప్పున సిద్ధపరచిన జీతమును ప్రతి వానికి ఇచ్చుటకు యేసు త్వరగా వచ్చును. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. నీతి రాజ్య స్థాపనం, నిత్య రాజ్య పరిపాలనం, పరిశుద్ధుల సహవాసముకై, పరమ దేవుని నివాసముకై. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. రాజుల రాజు యేసయ్యా, ప్రభువుల ప్రభువు యేసయ్యా, ఇదిగో త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? ప్రభు రాకకై నీవు సిద్ధపడితివా? ఆ రాజును నీవు కలుసుకొందువా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, దావీదు చిగురైన యేసు నామధేయుడా, ఐశ్వర్యము, జ్ఞానబలము, ఘనతయు మహిమయు నీకే ప్రభు. ఐశ్వర్యము, జ్ఞానబలము,
తీసుకుని ఆజ్ఞలు చదువుకుందాం. ఎవరు చేస్తారు? నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి అండి. 10 ఆజ్ఞలు చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి నుంచి. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను, అతని దాసునైను, అతని దాసినైను, అతని ఎద్దునైను, అతని గాడిదనైను, నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికారించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటాకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో మనం చూస్తే కనుక మరి నీతిమంతులు భక్తిహీనులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎక్కువ. ఏమండి? నీతిమంతులు అంటే ఎవరు? భక్తిహీనులు అంటే ఎవరు? ఏమండి? నీతిమంతులు అంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించేటువంటి వారు. దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం నీతి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ ఆజ్ఞలు గైకొనడం వల్ల మీకు నీతి కలుగును అంటారు కదా. ఆ ఆజ్ఞలైన ఏదైనప్పటికీ కూడా ఏంటంటే యేసుప్రభు వారు ఆయన మరి మనిషి ఈ యొక్క ఆజ్ఞలు కట్టడలు అనుసరించలేని పరిస్థితిలో మరి దోషులైపోయినప్పుడు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరమందు మన పాపాలకి శిక్ష భరించారు, ఆయన రక్తం చిందించారు. కాబట్టి యేసు రక్తం మన ప్రతి పాపం నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది కదా. మరి ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి మనం. మరి దేవుని యందు విశ్వాసం కూడా ఉంచాలి. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నాం కదా అని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే కుదరదు కదండి. కాబట్టి ఈ లోకంలో దేనికైనప్పటికీ కూడా మరి దేవుడు విమర్శ చేసే టైము ఒక సమయం ఉందని దేవుడు వాక్యం తెలుస్తుంది. అవునా కదా. మన ఇష్టానుసారంగా మనం ఉంటే కనుక
ఈ లోకంలో కూడా శిక్ష అనుభవించాలి. ఒక దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు పట్టబడ్డారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? శిక్ష అనుభవించాలా వద్దా? నా ఇష్టం అండి అంటే కుదరదు కదా. కొన్ని మాటలు ఇలా చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి చకచక. ద్వితీయోపదేశకాండము 25:1 అనమాట అండి. చదవండి. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని దోషిని దోషి అని తీర్పు తీర్చవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటండి, మనుషులకి ఎప్పుడైనా సరే వివాదాలు కలిగితే కనుక, అంటే వివాదాలు అంటే కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి. ఏమండి, ఈ స్థలం నాదనో, ఈ వస్తువు నాదనో, లేకపోతే ఏమండి రకరకాల వివాదాలు ఉంటానే ఉంటాయి. అవునా కదా, ఇది నాకు సంబంధించింది ఇలా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి మనుషులకు వివాదం కలిగినప్పుడు ఏంటంటండి, న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని తీర్పు తీర్చాలి, దుష్టుడని తీర్పు తీర్చాలంట. మరి అలా జరుగుతుందండి? ఏమండి, అసలు ఈ చట్టం ఎవరు పెట్టారు? ఏమండి, ఈ విమర్శించేటువంటి చట్టం అంటే కోర్టు, హైకోర్టు. ఏమండి, అంటే మనకి ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి అంటారు. పిల్లల్ని తల్లిదండ్రులు శిక్షిస్తారు. అవునా కదా. అది కుదరలేదనుకోండి, తల్లిదండ్రులకు చేత కాకపోతే ఏం చేస్తారు? మేనమావనో పెదనాన్నో పిలుస్తారు. అది కుదరలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఊరి పెద్దలను పిలుస్తారు. అది కుదరలేదనుకోండి, అప్పుడు ఎవరిని పిలుస్తారు? పోలీస్ స్టేషన్కి ఆపు చెప్తారు. అది కుదరలేదనుకోండి, ఈ కేసు మాది కదండి, ఇంకొంచెం పెద్ద కేసు కాబట్టి సెంటర్ మరి సత్తుపల్లి తీసుకెళ్ళండి, లేకపోతే రాజమండ్రి సెంటర్ జైలుకి తీసుకెళ్ళండి, లేదు అంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి అంటూ ఉంటారు. అంటే ఒక కేసును డీల్ చేయడానికి, ఒక వివాదాన్ని డీల్ చేయడానికి, అది ఇల్లు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఏమండి కొంచెం పెద్ద మనుషులు అవ్వచ్చు. అలా దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మరి విమర్శ అనేటువంటిది ఉందన్నమాట. ఒక మనిషి తప్పు చేసినప్పుడు వాళ్ళని విమర్శించాలంట. అలా విమర్శ చేసినప్పుడు అంటండి, మరి ఏం చేయాలంట? నీతిమంతుడని తీర్పు తీర్చాలి, దోషి అని తీర్పు తీర్చాలి. కానీ మనం లోకంలో చూస్తూ ఉంటే ఏం కనబడతా ఉంటుంది ఎక్కువ? ఏమండి నీతిమంతులేమో దోషులేమో నీతిమంతులుగా మారుస్తూ ఉంటారు. దేనికని? ఎందుకని ఇలా చేస్తారు? ఏమండి, న్యాయాధిపతులు అంటే అర్థం ఏంటో తెలుసా? న్యాయాధిపతి దేవుడే. దేవుని స్థానం తీసుకున్నటువంటి వ్యక్తులు ఏమండి లంచం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు, నీతిని దుర్నీతిగా మార్చేస్తూ ఉంటారు కదా. మరి దేవుడు చెప్పినటువంటి మాట, మరి ఎవరైనా సరే మరి న్యాయసభకు వస్తే గనక, న్యాయానికి వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడని దోషి అని తీర్పు తీర్చవలెను. ఇంకొంచెం చదవండి. ఆ దోష అంటండి శిక్షకు పాత్రుడిగా కనబడితే, అంటే వాడి దగ్గర చెల్లించడానికి ఏమీ ఉండదు. ఏమండి, వాడు వాడేసుకున్నాడు ఏదన్నా తీసుకొని, ఏమండి అంతేనే కదా. శిక్షకు పాత్రుడు అంటే ఏంటి? ఏదన్నా దొంగతనం చేశాడు, అమ్మేసుకున్నాడు, తినేసానండి అంటాడు. అవునా కదా. లేకపోతే ఇంకొక రకమైనవి ఉంటాయండి, అవి కూడా ఉంటాయి. వాడు శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడలా చూడండి ఏం చేయాలంటండి, న్యాయాధిపతి ఏం చేయాలంట? వాని పడుకోబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాని కొట్టించవలెను. ఇక్కడ ఏంటంటండి, ఏమండి ఒక మాట అనుకోండి, ఒక చిన్న తప్పు చేశారు, ఎదిరించారు సపోజ్, అప్పుడు ఏం చేస్తారు? ఒకడు బీగుతారు. ఇలా చెంప మీద పెట్టి వాడు కొడతారు. అదే కనుక కొంచెం ఎక్కువ కొట్టాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? నిలబెట్టి కొడతా ఉంటారు. కానీ ఇక్కడ కొంచెం పెద్ద తప్పులు ఏమైనా చేస్తే కనుక న్యాయాధిపతి ఏం చేయాలంటే పడుకోబెట్టి వాళ్ళని ఏం చేయాలి? వీపు మీద కొడతారనమాట.
ఆ దెబ్బలు మరి ఎన్ని దెబ్బలకు మించకూడదు అంటాడు అంటే 40 దెబ్బలు, 39 దెబ్బలకు మించకూడదు అనమాట అండి. 40వ దెబ్బ అదే ఓవరు. దేవుడు పెట్టినటువంటి చట్టం అండి ఈ లోకమంతా కూడా. అర్థమవుతుందండి. కానీ లోకమంతా ఎలా ఉంది? యేసు ప్రభుని అంటండి 39 కొరడా దెబ్బలే కదా కొట్టవలసింది. ఏమండి? అందుకోసం ఏం చేశారంట? ఏమండి? ఆ కొరడాకి 16 మరి ఇలా కొక్కేళ్ళంటివి పెట్టి వాటికి గాజు పెంకులు కొట్టి ఏమండి పెట్టి ఒక్కసారి ఇలా పెట్టి ఇలా కొడితే ఏం చేయాలంట? ఆ శరీరం అంతా కొంత లెక్క వరకు అలా నుజ్జైపోయి బయటకు వచ్చేసేయడం అనమాట. ఆ ఎముకలకు దగ్గరికి వెళ్ళి అదంతా నుజ్జైపోవడం అనమాట. అర్థమైందండి. మనిషి చాలా దేవుడు చెప్పిన లెక్క వేరు, మనిషి లెక్క వేరు. కాబట్టి 39కి మించకూడదు అంటాడు దేవుడు. ఒక న్యాయస్థుడు దేవుడు. ఒక చట్టం ఇలా పెట్టారు దేవుడు. ఆయన పెట్టిన చట్టమే. చాలా జాగ్రత్త. అంతకంటే అంటే మనిషి సహించగలిగినటువంటిది ఎంతవరకు? 39 మాత్రమే. అది దేవుడు పెట్టిన రూల్ అనమాట అండి. ఒక మనిషిని ఒక పెద్ద తప్పు చేస్తే వాళ్ళని ఏం చేయాలంట? 39 కొరడా దెబ్బలు కొట్టొచ్చు, 39 దెబ్బలు కొట్టొచ్చు అని దేవుడు చెప్తున్నారు. ఒకవేళ అతని దగ్గర ఏమీ వెల చెల్లించడానికి లేని పరిస్థితిలో వాడు దెబ్బలకు పాత్రుడైతే కనుక దెబ్బలు కొట్టాలన్నమాట అండి. కాబట్టి మరి దేవుడు పెట్టిన ఈ చట్టాన్ని బట్టి మనకి మరి చాలా వరకు నా ఇష్టం అనడానికి కుదరదు, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కుదరదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. మనం ఇష్టం వచ్చినట్టు ఏమండి కొన్ని దేశాల్లోనేమో రైట్ సైడ్ వెళ్ళొచ్చంటండి, మన దేశంలో లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చంట. అంటే మరి కుదరదులేండి, ఆ దేశంలో అలా చేస్తున్నారండి, ఇక్కడ ఇలా చేస్తానంటే కుదురుద్దండి. ఏమండి కుదరదు. చట్టం అనేటువంటిది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే నీతి చట్టం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం మన ఇష్టానుసారంగా ఉండడానికి కుదరదు. నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అంటే మరి అది తగదనమాట అండి. కాబట్టి అలాగే చూడండి 2 దినవృత్తాంతములు 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. 2 దినవృత్తాంతాలు అంటే ఒక విషయం ఏంటంటే మరి యేసుప్రభు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా పాత నిబంధనలో చెప్పుకొస్తున్నావు అంటే అసలు యేసుప్రభు వారిని ఎందుకు అలా చేశారు అనడానికి, ఒక క్రైస్తత్వంలో ఉన్నటువంటి మనం, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఎలా చేయాలి అనేటువంటిది అసలు ఎందుకు వచ్చింది అనేటువంటిది ముందు మనం చూస్తే అర్థమవుద్ది. ఏమండి పాత నిబంధన చూస్తే మనకి అర్థమవుద్ది. దేవుడు పెట్టిన చట్టం అనమాట ఇది. ఒకసారి చదవండి 19:10 2 దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ చూడండి ఒక నరహత్య కోసం అంటండి, నరహత్యను గూర్చియు ధర్మశాస్త్రమును గూర్చియు ధర్మం గూర్చి కట్టడలను గూర్చియు ఇక్కడ చూడండి నరహత్య కోసం అంటండి, ధర్మశాస్త్రం కోసం అంట, ఆ తర్వాత కట్టడల కోసం, ధర్మం కోసం, ఆ తర్వాత న్యాయ విధుల కోసం. ఆయా పట్టణాల్లో నివసించేటువంటి సహోదరులు ఎవరైనప్పటికీ కూడా ఏదైనా సంగతి మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ న్యాయాధిపతులు ఏం చేయాలంట? విమర్శించినప్పుడు మీ మీదికి కోపము రాకున్నట్లు, ఏ కోపం? దేవుని కోపం రాకున్నట్లు ఒక చట్టం అనేటువంటిది ఉంది. మీరు వాళ్ళని పెద్ద మనుషులుగా లేకపోతే న్యాయాధిపతులుగా తీర్పు తీర్చేటప్పుడు ఆ న్యాయం అనేటువంటిది ఎవరో మనుషుల కోసం చేయడం కాదండి. అక్కడ ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తారు. మీ మీదకి దేవుని కోపం రాకున్నట్లు మీరు ఒక మాట మాట్లాడితే గనక, ఇప్పుడు ఇద్దరు పిల్లలకి గొడవ వచ్చింది అనుకోండి, ఏమండి మనం చిన్నగా మాట్లాడుకుందాం. ఇద్దరిలో ఒకడు మనవాడు అవ్వచ్చు, ఒకడు బయట వాడవచ్చు. ఏమండి మనవాడు కోసం అని మరి అస్సలైన శిక్ష కాకుండా ఎదటివాడికేమో ఎక్కువ శిక్ష, మనవాడికి ఏంటి సింపుల్గా తేల్చేసి ఇంకెప్పుడు చేయకురా. ఏమండి ఇదే విషయం బయట వాడికి జరిగితే ఏం చేశారు? చాలా కఠిన చర్య తీసుకున్నారు. మనవాడికి జరిగేసరికి ఏం చేస్తున్నారు? తేల్చి చెప్పేస్తారు. అది దేవుడు చూస్తూ ఉంటారు. ఒక విషయాన్ని ఎలా తీర్పు తీర్చాలో అలాగే తీర్చాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి అంటే క్రొత్త నిబంధన కదండి అంటారు.
యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? ఇంకా యేసు ప్రభు దగ్గరికి రానట్లే లెక్క. హైకోర్ట్ అనా ఇవన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి ఇంకా రాకముందు ఎలా జరిగిందో అవన్నీ చట్టం లోకంలో జరగాలండి. లేకపోతే ఏమవుద్ది? మనుషులందరూ తమ ఇష్టానుసారంగా ఉంటారు. ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత అంటే పెద్ద మనసులో ఇవన్నీ కూడా క్షమించడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఏంటి? దేవుడే చూసుకుంటాడు. దేవునికి అప్పచెప్పుదాం. ఇంక ఈ లోకంలో అన్యాయమే జరుగుతుంది, మనకి న్యాయం అనేటువంటిది జరగట్లేదు, ప్రభువా మీరే చూడండి అంటే ఏమండి హైకోర్టులు మించినటువంటి సుప్రీంకోర్టులకు మించినటువంటి తీర్పు అనమాట. అప్పచెప్పొచ్చు దేవునికి కూడా. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకవేళ చిన్ని ఏమైనా పిల్లలు దెబ్బలాడుకున్నప్పుడు నువ్వు అలా చేయకూడదు, ఇలా చేస్తే దేవుడు ఊరుకోడు అని చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ అంటాడు నరహత్య కోసం కానీ ఏంటంటండి ధర్మశాస్త్రం కోసం కానీ ఏ విమర్శలు నీకు వచ్చినప్పటికీ కూడా, ఏ విమర్శ అయినా సరే నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ మీదకి కోపం రాకున్నట్లు ఏం చేయాలంటండి? దాన్ని జాగ్రత్తగా ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. అపరాధం చేయడం అంటే ఏంటి? ఏమండి చట్టం నీ చేతిలోకి తీసుకోకూడదు. ఏమండి దేవుని చట్టాన్ని దేవునికి అప్పచెప్పి కరెక్ట్గా ఎలా చెయ్యాలో అలాగే చేయాలి. మన ఇష్టానుసారంగా తీర్పు తీర్చేసి పంపించేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? దాని విషయంలో ఇప్పుడు ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారి విషయం గుర్తు చేసుకుందాం. ఒక విషయం యేసుప్రభు వారి విషయం కూడా గుర్తు చేసుకోవచ్చు. మనకు బాగా తెలిసినవి, అందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయాలు. ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో పోస్ట్ మార్టం ఎన్ని రోజులకు వస్తుంది? అతి త్వరలోనే వస్తుంది. కానీ ఆ పోస్ట్ మార్టం బయటికి తీసుకురాకుండా ఉండడం అసలు ఎక్కడ 2-3 రోజుల్లో ఇచ్చేస్తారు. అసలు వాళ్ళంతా అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకొని ఏమండి వాళ్ళకి ఏమన్నా ఏదైనా తక్కువ అంటారా? నన్ను అడిగితే లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి మరి అన్నీ చేసేస్తారు వాళ్ళు. ఏ మిషన్లు కానీ ఏవైనా సరే వాళ్ళ చేతుల్లో ఉంటాయి, దేనికి దానికి చూస్తారు. కానీ అక్కడ బయట పెట్టినటువంటి విషయం అసలు ఎలా చంపారు అనేటువంటిది నిర్ధారించకుండా అసలు పోస్ట్ మార్టం వచ్చినా మరి భార్యకే వెళ్ళాలంటే ఇంకెవరికి తెలవకూడదంట. ఆవిడికి ఏంటి వార్నింగు? నువ్వు బయట పెడితే కుదరదు, నీ కుటుంబాన్ని చంపేస్తాం. ఏమండి ఇదంతా కూడా చూస్తే ఏమనిపిస్తుంది అసలు? ఏమండి అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు ఆ యొక్క న్యాయాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈ అపరాధం అనేటువంటిది వాళ్ళు ఏం చేశారు? పిలాతు ఉన్నాడండి, యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డారు. ఏమండి నిలబడినప్పుడు ఏమన్నారు? వాళ్ళ ఆవిడ గారు ఒక లెటర్ పంపించింది. ఈ మనిషిని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. రాత్రి కలలో నేను చాలా మిక్కిలి బాధపడ్డా ఆయన కోసం. ఏ అపరాధం చేయొద్దు అంటే వాళ్ళందరూ అంటారు సిలువ వేయండి, సిలువ వేయండి. ఎందు నిమిత్తం సిలువ వేయాలి? సిలువ వేయండి అంటారు. అసలు ఎందు నిమిత్తం అన్నప్పుడు మీకు ఎందు నిమిత్తం వేయాలి చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. ఒక్కటి కూడా రావట్లా. సిలువ వేయమని గోల ఎక్కువైందంటండి, అల్లరి ఎక్కువ అవుతున్నది, కానీ ఇంకా వాళ్ళ మాట మారట్లేదు. కాబట్టి ఏంటంటండి వెళ్ళి చేతులు కడిగేసుకొని వెంటనే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అది న్యాయం అండి. ఒక న్యాయాధిపతి నిలబడినప్పుడు ఏం చేయాలి? ఏ అపరాధం మీ మీదకి రాకున్నట్లు, మీ దేశాల మీదకి అపరాధాలు వస్తాయి, మీ కుటుంబాల మీదకి అపరాధాలు వస్తాయి, మీ పిల్లల మీదకి అపరాధాలు వస్తాయి. ఒక చిన్న విషయంలో కూడా ఏంటి మనం చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరికైనా ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పాలి. అంతేకాని మరి తెలుసున్నా చెప్పకపోవడం ఏంటి? ఇప్పుడు తెలుసు నీకు ఎవరిని కొట్టారు, చెప్పకు నిన్ను చంపేస్తా అన్నారు, ఏమండి మాట్లాడకుండా ఊరుకున్నారు, ఎవ్వరూ లేరా అన్నప్పుడు ఏమండి దేవుడు అడుగుతాడు, నువ్వు చెప్పలేవా? అవునా కాదండి? మనం చూసింది చూసినట్టు చెప్పాలి. ఒకవేళ న్యాయంగా తీర్పు తెచ్చాలి, పక్షపాతం ఉండకూడదు. పెద్ద మనిషి అంటే, న్యాయాధిపతి అంటే దేవుని స్థానం వాళ్ళు తీసుకున్నట్లు, ఏ అపరాధం నీకు రాకుండానట్లు. ఏమండి 5 కోట్లు ఇచ్చారు అంటే, 10 లక్షలు ఇచ్చారు అంటే వాటిని చూసుకొని వాడికున్న పరిస్థితి ఏంటో నీకేం తెలియదు. అసలు తనకున్న బాధ్యతలు ఏంటో తెలియదు, తన భార్య ఏంటో, తన పిల్లలేంటో, తనకున్న కష్టం ఏంటో తెలియదు. అడ్డంగా వెళ్ళి చంపేయడమే ఆ మనుషుల్ని. ఏమండి మాట్లాడండి. అసలు చాలా జాగ్రత్త. దేవుని యొక్క శిక్ష తట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళ కుటుంబాలు ఎందుకు ఇలాగ అయిపోతారు అంటే అధికారులు చేశారండి. మా తరంలోనండి వాళ్ళండి లాయర్లు చేశారండి, పెద్ద మనుషులు చేశారండి, జడ్జిలు చేశారండి. ఈ రోజున ఏమైపోయింది? పాడుబడ్డ గోడలో, పాడుబడ్డ ఇళ్ళు, పిచ్చి పిల్లలు. ఎందుకని ఇలా ఉంటున్నారు? ఆ తాతయ్య గారు ఎవడో పాపం చేశాడు, ఒక నిరపరాధిని అప్పగించాడు. నీకు ఉద్యోగం రావడం మంచిదే, ఒక లాయర్ చదవడం మంచిదే,
ఒక జడ్జిగా నిలబడడం మంచిదే, ఏమండి? కానీ నువ్వేం చేయాలి? న్యాయం తీర్చాలి. ఏదైనా అప్పటికి కూడా ధర్మశాస్త్రంలో వచ్చిందా? నీకు చేతనైతే చెప్పు అక్కడ. అంతేగాని త్రోవ తప్పించే మార్గం ఒక్కటే, నీ ఒక్క మాట చెప్పావు అంటే దాని ద్వారా అనేకులు అపరాధులు అయిపోతారు. అంతేనే కదండి. ఒక శాస్త్రజ్ఞుడు డార్విన్ అని మనం తెలుసు, చిన్నప్పటి నుంచి చూసుకున్నాం. ఏంటంటండి, కోతి అంట అలా 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 రూపాంతరం చెందంటే మనిషి అయిపోయిందంట. మరి మనుషులు ఇప్పుడు కోతులు ఉండకూడదు కదా, అంతా రూపాంతరం వచ్చిన తర్వాత. ఆ తర్వాత మొత్తం తెలిసిన తర్వాత చెప్పినప్పటికి కూడా అదే చెల్లుబాటు అవుద్ది. కానీ అసలు దేవుడేమో తన పోలిక చొప్పున మనుషుని చేశానంటే, ఏమండి, ఈ బైబిల్ దగ్గరికి రారు. ఏంటి, ప్రపంచం అంతా చుట్టూ తిప్పుతారు. ఏమండి, ప్రపంచం అంతా చుట్టూ తిప్పుతారు. సింపుల్గా రాస్తున్నాయి బైబిల్లో, భూమిని కలుగు చేసిన వాడు నేను, ఆకాశాన్ని కలుగు చేసిన వాడు నేను, మొత్తం అంతరిక్షం యొక్క ఏమండి నమూనా మొత్తం అంతా అందుట్లో బైబిల్లో ఉంటే దాని దగ్గరికి మాత్రం రారు. కానీ పెద్ద గొప్పవాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి, జిరాఫీ అంటే అలా పైకి అలా అలా మెడచాచి తినటంలో మెడ పొడుగైపోయిందంటండి. ఏమండి, అవన్నీ దేనికి దానికి. ఒక పెద్ద జీవి రకరకాల చెట్ల మీద ఉన్నాయి కూడా తినడానికి, నేల మీదకి వంగి తినడం కంటే కూడా చెట్లు తినడానికి దేవుడు వాటికి ఆ మెడలు పెట్టాడు అంతే. కొంగ ఉందనుకోండి, పొడవు కాళ్ళు, సన్న కాళ్ళు. ఎందుకని? నీళ్ళల్లో నుంచుంటే మునిగిపోకుండా ఉండడం కోసం. పొడవు ముక్కు ఎందుకని? అలా తినడం కోసం. అంతేనా కదా? దేనికి కావాల్సింది దానికి ఇచ్చాడు దేవుడు. అంతేకాని మన ఇష్టానుసారంగా మనం ఇలా జరిగింది అలా జరిగింది తీర్పు తీర్చేస్తే అది ఏమైపోయింది? ఆ తర్వాత తప్పు అయిపోయింది. దాన్ని ఏమండి సమర్థించుకోవాలంటే, దాన్ని సరిచేయాలంటే చాలా అది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే, మరి ఏ వివాదాలైనా ఏ అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? తెలిస్తే చెప్పాలి, లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలన్నమాట అండి. ఇక్కడ ఏ అపరాధం, యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకుండా ఉంటారు. ఏమండి, ఎవరో చూడట్లేదులేంటే శిక్ష పడద్ది. నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రవీణ్ గారి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నేనేమని ప్రార్థన చేస్తున్నాను చెప్పనా? వీళ్ళందరూ పోరాటాలు సలపడం ఇవన్నీ ఏమో కానీ ఎవడెవడైతే పాల్గొన్నాడో వాళ్ళకి నిద్రలు పట్టకూడదు నాయనా. ఏమండి, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి మేమే చేసాం ఈ హత్య. ఏమండి, ఒకళ్ళు పీకితే ఒకళ్ళు లాగితే, ఏమండి వీళ్ళు వాదిస్తే ఇవి కాదు, ఎవడెవడ పాల్గొన్నాడో మొత్తం బయటికి రాదండి. దేవుడు ఆకాను తప్పు చేశాడు, ఏం చేశాడు? దాక్కున్నాడు. ఏమండి, దాక్కుంటే ప్రభువా అసలు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరడు అని చెప్పావు కదా నాకు. ఈరోజు ఇంత చిన్ని పట్టణమా, ఈ హాయ్ అనేటువంటి పట్టణానికి వెళితే ఎంత పరాజయమా అని వచ్చేసి మరి తల మీద ధూళి పోసుకొని రోజంతా దేవుని మందిరం దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే, యెహోషువ ఎందుకలగా నీ తలను నేల మోపుకొని ఉన్నావు? లే, నీ ప్రజలు పొరపాటు చేశారు, తప్పు చేశారు. ఏమండి, ఎవరు చేశారమ్మా తప్పు అంటే వచ్చారండి. ఎవడో రావాలి అర్జెంటుగా, లేకపోతే దేవుని శిక్ష వస్తుంది. వచ్చేసి వెంటనే అయ్యా మేము ఒప్పుకుంటున్నామయ్యా అంటే బాగానే ఉన్నాం. ఏమండి, అందరూ ఏం చేశారండి? ఎవరో మీరు చేశారా, మీరు చేశారా, ఎవరు చేశాడు అనుకుంటున్నాం? ఏమో ఎవడో చేసి ఉంటాడు, దేవుని శిక్ష వస్తుంది. ఎవరు చెప్తున్నాడు? యాకారే చెప్తున్నాడు, దేవుని శిక్ష బాగానే వస్తుంది అంటే గుమ్మడికాయలు దొంగలాగా భుజాలు తడుముకున్నట్టు ఏం చేస్తాడు? వస్తుంది అంతే, వస్తుంది తప్పకుండా రావాలి అంతే. పై ప్రగల్భాలు అదంతా మరి వాళ్ళు చెప్పకమును ఎవ్వరు బయట పెట్టట్లేదు, ఆకాను బయట పడట్లేదు. ఏమండి, అప్పుడు దేవుని తీర్పు ఎక్కడికి వచ్చింది? చీట్లు వేయండి ఒకసారి, 12 గోత్రాలకి చీట్లు వేయండి. 12 గోత్రాల్లో వేస్తే ఏమండి మరి ఆకాను గోత్రం పట్టబడిందండి. వాడది పట్టబడితే పోనీ బయటికి వాళ్ళ గోత్రంలో కొంత 1,00,000 మంది అనుకుందాం, వాళ్ళని బయట పెట్టినప్పుడు వాళ్ళు బయటపడ్డారా? లేదు. పోన్లే వాళ్ళ పెద్దలనైంది, పెద్దల పేర్లన్నీ రాసి 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 ఏమండి వేశారు. కుటుంబాలకు పెద్దలు, ఆ కుటుంబాలు, తర్వాత ఈ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు మొత్తం అన్నీ వేస్తే ఆఖరికి ఏమైందంటండి? ఆకాను పట్టబడ్డాడంటే, అరే బయట తప్పు చేసిన మాట నిజమేనండి. ఏమండి, తప్పు చేస్తాను నిజంగానే. అసలు ఇప్పుడు దాకేంట్రా బాబు, ఎన్ని రోజుల నుంచి
పరాజయం, అప్పజయంతో తల్లడిల్లిపోతున్నాం. అసలు తల తీసేసినట్టుంది. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి విజయాలు వస్తూ ఉంటే అందరూ అందరూ మనకు జడుస్తూ ఉన్నారు, వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని. తీరా చూస్తే ఇప్పుడు ఏమైపోయింది? అంతా ఓడిపోవడమే. వాళ్ళ మీదకి వచ్చి పడితే ఓటమి. ఇప్పుడు దేవుడు తోడుగా ఉండలేదు. మీలో పాపం ఉందో బయటిది అంటాడు ఆయన. వీళ్ళు వచ్చేసి ఎలా ఉన్నారు? ఎలా ఉంటుందండి? ఇప్పుడు దాకా ఎన్ని రోజులు పట్టిందో నాకైతే తెలియదు, కానీ అదంతా లెక్కలు రాసి చీట్లు వేసి ఎక్కడికక్కడ తీస్తే ఆఖరికి ఒక కుటుంబం పట్టబడితే ఆకాను గారు మునిమనవాడు కదండి, కర్మి కుమారుడు అంటాడు, ఆకాను పట్టబడ్డాడు. చెప్పరా నాయన, దేవునికి దాన్ని నమస్కారం చేసి చెప్పు, ఏం చేస్తాం? నిజమేనండి, అశక్తమైంది ముట్టుకోవద్దన్నారు కదండి, ముట్టుకున్నారండి. ఏమండి, 10 తులాల బంగారు కమ్మి ఒకటి, మంచి షేనారు వస్త్రం, పై వస్త్రం ఒకటి తీసుకెళ్ళి అక్కడేనండి, అదిగోండి ఆ గుడారం ఉంది కదండి, అది దాని పక్కనేనండి. ఇప్పుడు చెప్తావే మొత్తం అంతా. ఏమండి, ఇప్పుడు కాదు, ముందు చెప్పేస్తే అప్పుడు ఏం చేయమంటావు అంటే, ఫస్ట్ ఒప్పుకుంటే ఎలా ఉంటుందండి? చాలా జాగ్రత్త. ప్రవీణ్ గారి విషయంలో కూడా ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా ఎంత విమర్శ బయటికి రాకముందే, అది పోలీస్ అవనివ్వండి, ఎస్ఐ అవనివ్వండి, చంపినవాడు అవనివ్వండి, అండి నేను తప్పు చేసేసాను, ఈ డబ్బులు తీసుకొని చంపేశానండి, నన్ను అందరూ క్రైస్తవులు చంపొద్దండి ప్లీజ్ అండి అంటే ఏమన్నా అంటాడండి? ఆడ భార్య కూడా క్షమించి వదిలిపెట్టేస్తాయి. కానీ ఈవిడ బయట పడకపోతే ఇప్పుడు ఏమవుద్దండి? పైనుంచి వస్తుందండి తీర్పు. పైనుంచి వచ్చిన తర్వాత ఏమండి, దేవుని ప్రేమకు వాడు లొంగి దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే కనుక వాళ్ళ ప్రాణాలు రక్షింపబడతాయి. లేదు అంటే ఈ విమర్శ జరుగుతూనే ఉంటుంది. జరగకుండా బాందో ఊరుకోమంటే ఊరుకోరు ఎవరో కూడా. ఏమండి, అది జరుగుతూనే ఉంటుంది. ఆఖరికి పట్టబడడం గ్యారెంటీ. వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మరణ శిక్షకి వెళ్ళిపోతారు. ఎందుకని? ఒప్పుకోలేదు కాబట్టి. చాలా జాగ్రత్త. మీ మీదకి అపరాధం రాకుండానట్లు నువ్వేం చేయకూడదు, మరి నీ ఇష్టం వచ్చినట్టు తీర్పు చేయకూడదు, దాచిపెట్టకూడదు. అక్కడ చాలా పెద్ద నష్టాలు జరిగినాయి. కాబట్టి దేవుడు ఊరుకోడు అనమాట అండి. ఆ తర్వాత చదువు కొంచెం చాలేనా? ఆ తర్వాత 109వ కీర్తనలు 109వ అధ్యాయము ఒకసారి 7వ వచనం ఒకసారి చదివి ఆ తర్వాత పైనుంచి చదువుదాం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు ఎవడంటండి? ఆ తర్వాత చదువుదాం. వాడు విమర్శలోకి వచ్చినప్పుడు దోషి అని తీర్పు పొందాలంట. వాడు ప్రార్థన చేస్తే వాడి ప్రార్థన ఏమైపోవాలి? పాపం అవునుగాక. ఇదేంటండి, ప్రార్థన చేస్తే పాపం అవుద్దా? ఎవరిదన్నా ఏమండి, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? పాపం అవుద్దండి? ఒకసారి చెప్పండి. విన్నారా ఇలాంటి మాట ఎప్పుడైనా? వినలేదు కదా? పైనుంచి చదువుకురాను ఒకసారి 109 ఫస్ట్ నుంచి. అసలు వీడెవడు, ఎలాంటి వాడు పాపం చేసి ప్రార్థన చేస్తే పాపం అవుద్దంట? ఇక్కడ దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, నా స్తుతికి కారణభూతుడు వగు దేవా ఏం చేయొద్దు. ఈ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా? దావీదు ఆ రోజున చేశాడేమో, కానీ ఈ ప్రార్థన చేసింది ఎవరిదో తెలుసా? ఈ ప్రార్థన యేసు ప్రభువారి ప్రార్థన. నా స్తుతికి కారణభూతుడు అయినటువంటి దేవా నీవు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఏమండి, ఏం చేయాలనంటండి? నన్ను చెరపవల్లని భక్తిహీనులు తమ నోరు తెరుస్తున్నారంట. కపటం అంటే ఏంటి? కపటం అంటే ఏంటి? న్యాయమేమో తెలుసు కానీ మాట్లాడరు. ఏమా ఇంతేనా? అదేనండి, అదే. ఎలా అంటారండి వాళ్ళు? కరెక్ట్గా చెప్పరనమాట. మామూలుగా చెప్పేవాళ్ళు వేరు, నిజంగా చెప్పేవాళ్ళు వేరు, కపటంగా చెప్పేవాళ్ళు వేరు అనమాట అండి. ఏమ్మా నువ్వు చూసావా? నేను చూడలేదండి. అది ఎలా అంటారండి? నేను చూడలేదండి. అది నేనెక్కడండి, నేను పలానా చోట ఉన్నానండి, పలానా ఊర్లో ఉన్నానండి, నేను పొలంలో ఉన్నానండి, నాకు అస్సలు తెలియదండి. మామూలు వాడిది ఇలా చెప్తాడు. ఈ చూసినవాడు ఎలా ఉంటుందండి? లేదండి, అసలు ఎక్కడో నాకు తెలియదండి, అసలు తెలియదండి.
కపటంగా పైకి నోరు తెరవడం వేరనమాట అండి. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. చూడండి, యేసు ప్రభు వారి విషయంలో చూస్తే, ప్రవీణ్ గారి విషయంలో చూస్తే ఏంటంట, ఆయన చుట్టుకొని అబద్ధాలే, మొత్తం అన్ని అబద్ధాలే, ప్రతీదీ అబద్ధమే. ఏమండి, ఎంత అబద్ధాలు నార్మల్ కాదు అసలు. ఆయన కోసం అన్నీ కూడా అబద్ధాలే మాట్లాడారు. ప్రవీణ్ గారి కోసం చూస్తుంటే అన్నీ అబద్ధాలే. చచ్చిపోయినోడు ఏదో చనిపోయాడు పాపం, వద్దండి బాబు క్షమించేయండి అంటే క్షమాపణ క్షమిస్తారు, వాళ్ళు బయటకు వస్తే క్షమిస్తారు. కానీ ఏంటండి, ఎంత దారుణమైనటువంటి విషయాలండి. కానీ దేవుడు అప్పగించకుండా మనుషులు ఎవరు కూడా చంపలేరు, చంపబడలేరు. దేవుడు అప్పగించాడు. ఎలా అప్పచెప్పారు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఏమండి, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేల పడదు. మరి ప్రవీణ్ గారు చనిపోయారంటే ఏమండి, దేవుని సెలవైంది. యేసు ప్రభుని ఎవరు చంపలేరు. ఆయన అంతటా ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. ఆయన ఇక్కడ అంటాడు, ఆయన ఏంటంటండి, వారు నా మీద అన్ని అబద్ధాలే, కపటపు మాటలే, నిర్నిమిత్తంగా. అక్కడ కారణాలు లేవు, కారణాలు లేకుండా. ఏమండి, ఇప్పుడు ప్రవీణ్ గారిని చంపినటువంటి వాళ్ళకి ప్రవీణ్ గారి మీద ఏమైనా ద్వేషం ఉందా? అంతకుముందు ఏమైనా మాట్లాడారా? అవన్నీ కాదండి. అసలు ఆ బోధలు విన్నాడో లేదో తెలియదు, అతని కోసం తెలుసో లేదో తెలియదు. ఒరే, నీవు మంచి టాలెంట్ పర్సన్ కదా, ఏంటి ఆ వ్యక్తిని చంపాలంతే. అతను ఇలా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, ఈ టైప్లో ఉంటాడు, ఈ డ్రెస్సులు వేసుకుంటాడు, ఈ టైప్లో నడుస్తాడు, ఇలా మాట్లాడతాడు, కొన్ని వీడియోస్ వినిపిస్తారు, అంతే. ముఖ పరిచయాలు ఏమీ లేవండి. అప్పుడు ఏం చేస్తాడు వీడు? మన ఇస్కరియోతు యోధా గారు ఉన్నారు కదండి, 30 వెండి నాణేలు ఎక్కువ అండి యేసు ప్రభు వారికి. ఏమండి, దొంగోడికి వచ్చినంతే. ఏమండి, నువ్వైతే ఒకవేళ అమ్మో ఇంత వస్తువు అంతకి ఇవ్వలేనండి అంటావు ఏదైనా సరే. కానీ దొంగోడు ఏం చేస్తాడండి? 1000 రూపాయలు వస్తువు తీసుకెళ్తాడు. 20 రూపాయలు ఇస్తాను, నీ ఇష్టం అయితే ఇవ్వండి. ఏమండి, ఒక ప్యాకెట్ పోస్తే చాలు వాడికి. యేసు ప్రభు నువ్వు కూడా 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నారు. మరి ఈయనకి ఎంత పెట్టారో మనకు తెలియదు. కానీ ఏమండి, ఆయన అంటే తెలియదు, ఆయన బోధ అంటే తెలియదు, ఆయన చేసే పనులు తెలియదు, అతను ఎలా వెళుతున్నాడు, ఏ టైప్లో ఉండాలి, ఎక్కడ స్కెచ్ మొత్తం వేసుకొని ఏమండి ఆయన చంపేయడానికి, నిర్నిమిత్తంగా చంపడానికి ఇష్టపడ్డారు. ఇక్కడ అంటాడు ఆయన, మరి నిర్నిమిత్తంగా నన్ను ఏం చేస్తున్నారంటండి? చూడండి, ప్రేమ చూపిస్తేనంట పగబట్టారంటండి. ఏం చేస్తే? ఇందాక చదువుకున్నాం కదా, వాళ్ళు ప్రార్థన చేస్తే పాపం అవునుగాక. ఏమండి, ప్రార్థనలో పాపం అవడం ఏంటంటే, వీడంటండి ఏం చేస్తాడంట? నిర్నిమిత్తంగా, కపటంగా ఒక మంచి వ్యక్తి మీద, ముక్కు మోహం తెలియని వ్యక్తి మీద విరోధ భావం పెట్టుకొని, రకరకాల నిందలు వేసి వాళ్ళని చంపడానికి టార్గెట్ పెట్టుకొని, నీకు మధ్యలో డబ్బు కోసం తప్ప ఆ మనిషి మీద విరోధం కాదు కదా. అంతేనండి, అర్థమవుతుందా? నిర్నిమిత్తంగా పగబెట్టుకొని ఏమండి ఏం చేస్తున్నాడంట? చదువునా? నిర్నిమిత్తంగా పోరాడుతున్నారు. ప్రేమ చూపిస్తే పగబట్టడం, ఇది మన జీవితంలో చాలా ఉంటాయి కొన్ని. అప్పుడప్పుడు దేవుని మనసు అర్థం అవడం కోసం మనకి జరుగుతూ ఉంటాయి. మనం ప్రేమ చూపించినప్పటికీ కూడా మా వల్లి అంటా ఉండేది, నేను ఎవరినైతే పట్టుదలగా వాళ్ళ శోధన నుంచి విడిపించబడాలని ప్రార్థన చేస్తాను, వాడు పెద్ద విరోధులు అయిపోతాడక్క అంటా ఉండేది. ఏంటంట? నిర్నిమిత్తంగా పగబట్టారంటండి. చూపినటువంటి ప్రేమకు ప్రతిగా పగబట్టారంట. అయితే నేను వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను మానకుండా. నేను ఏదైనా మేలు చేశాను అనుకోండి, ఏం చేస్తున్నారండి? కీడు చేస్తున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి నాకు? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రేమ చూపిస్తుంటే ద్వేషం ఉంచుతున్నారు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళ మీద ప్రభువా, భక్తిహీనులు ఉంటారు చూసావా, నేనైతే పనికిరాని వాళ్ళకి, నాకేమో ప్రేమే వచ్చు. కానీ ఏం చేయండి మీరు?
భక్తిహీనులే అధికారిగా పెట్టండి వాళ్ళకి. వాళ్ళైతే చితక కొడతారు, నలగ కొడతారు, సరిపోద్ది వాడికి. అంతేనా? ఆ, ఉమ్. అసలు సైతాన్ గాడి పేరు ఎత్తితేనే మనకు చిరాకేమో, కానీ వాడికి ఏంటంటండి, ఈ వ్యక్తుల్ని ఎవరిని వీళ్ళు ప్రేమ చూపిస్తే పగ చూపిస్తారు, నిర్నిమిత్తంగా దెబ్బలాడతారు, నిర్నిమిత్తంగా గొడవ పెట్టుకుంటారు. ప్రతి దానికి కూడా అన్నీ కూడా అపవాదులే వేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటండి, దవాని రాజ్యంలో ఉంచుకోండి అని యేసు ప్రభు ప్రార్థన కాదు, కానీ ఎప్పుడు ఏం ప్రార్థన అంటండి, అపవాది వాడి కుడి ప్రక్కన నిలబడునుగాక అంటే యెహోవా నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును అంటే మనకి ఏ అపాయం రాదని అర్థం. ఒక కన్న తండ్రి ఉంటే, ఆయన ఉంటే మనకేమీ తక్కువ కదని అర్థం. ఇప్పుడు అపవాది గాడు కుడి ప్రక్కన నిలబడితే ఎలా ఉంటుందండి? వాడికంటే దరిద్రులు ఇంకెవడో ఉండడు అనమాట. ఏంటంటే విమర్శలోనికి తేబడినప్పుడు అసలు నీకు ఈ యొక్క సమస్యకి, అసలు ఈ యొక్క గొడవకి కానీ ఈ హత్యకి కానీ నీకు సంబంధం ఏంట్రా? లేదండి అయ్యా, నన్ను డబ్బులు ఇస్తా అన్నారయ్యా, అంతే తప్ప ఇంకేముందండి. అతనికి నీకు గొడవ ఉందా? గొడవ ఏం లేదు. ఏమండి, విమర్శలోనికి తెచ్చినప్పుడు ఏంటంటండి, దోషి నరకానికే పాత్రలు అవుతారన్నమాట. అంటే పాపానికి మించింది దోషం. ఏమండి, దోషపు మరకులు అంటే ప్రాయశ్చిత్తం జరిగితేనే కానీ అది ప్రాయశ్చిత్తం అవ్వదనమాట అండి. వాళ్ళ ప్రార్థన, ఏదైనా ప్రార్థన చేశాడు అనుకోండి, తండ్రి నీకు వందనాలనైనా నేను పాపం చేశానైనా, మాటికి మంచి వాళ్ళ మీద నీకు ఎందుకు అంత కోపం, ఎందుకంత ద్వేషం, ఎందుకంత పగ? మంచి చేస్తుంటే అర్థం కావట్లేదా? ఆడ ప్రార్థన చేశారనుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ప్రార్థన కూడా వస్తారు, మహానుభావులు కదా. ఏమండి, వాళ్ళు వస్తేనంటే ఏంటంట, వాళ్ళ ప్రార్థనే పాపం అయిపోద్దంటండి. ఇంకెంతకాలం, కొంచెం ఎక్కువ కాలం బ్రతికితే చాలా డేంజర్. మా తాతయ్య గారు ఒకసారి నా దగ్గరికి, నేను మిషన్ కుడతా ఉండగా వచ్చారు. మనిషి జీవితం చిటికమని అయిపోతుంది కదమ్మా, ఇలా చూస్తూ ఉండగా అయిపోతుంది. నా తాతయ్య అప్పుడు నేను చిన్న వయసు కదండి, ఒక 20 సంవత్సరాల లోపు, ఇదే తట్టుకోలేకపోతున్నారు, కోపం ఉందనుకో వాడు చేసే అగత్యాలకి, ఏమండి ఏ తట్టుకోలేకపోతున్నారు. ఇంతకుముందు మెతూషెల్లాగా మరి అబ్రహాం గారు వాళ్ళంటే ఒక మాదిరి, మరి ఆదాములాగా మెతూషెల్లా ఉన్నారనుకోండి, అసలు తట్టుకోగలమండి? ఏమండి, తట్టుకోగలమా? ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటూనే తట్టుకోలేకపోతుంటే, ఏమండి 100 సంవత్సరాలు అంటే ఏం తట్టుకుంటారండి? వాళ్ళ ఆయుష్ ఏమైపోద్దంట, వాళ్ళ ఆయుష్ తక్కువ అయిపోవును గాక. వాళ్ళు ఎంతో కాదు, ఎంత, వాళ్ళ పిల్లలు చిన్నగానే ఉంటారు. వాడి పనులుగానే వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారేమో అని దేవుడు ఏం చేస్తాడు, వాడిని చిన్ని పిల్లలు అప్పుడే తీసేస్తారు. లేకపోతే వాళ్ళ పనులు చూస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారా? ఇంకా వాడు చనిపోతాడు కాబట్టి ఆ ఉద్యోగం వేరొకరికి వెళ్ళద్ది. ఎవరిదండి ఇది? ఇస్కరియోతు యోధ. దేవుడు ఎంతో కాళ్ళు పట్టుకొని కడిగి ప్రేమించి, ఏమండి ఎంత గురువుగా ప్రేమించాడు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తే ఏం చేశాడంటండి, అమ్మేసుకున్నాడు. తర్వాత పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అతని బదులుగా ఎవరన్నా ఉన్నారా అనేసి అంటే, మరి అక్కడ ఆది సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి యవనస్తులైనటువంటి వాళ్ళ పేర్లు రాసి పరిశుద్ధాత్మని, నాయన మరి మీరు తెలియచేయండి ప్రభు అని ప్రార్థన చేసి ఆ చీట్లు వేసినప్పుడు ఏమైందంటండి, మత్తీయ అనేటువంటి వ్యక్తి పేరట ఆ చీటీ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్దాం. అందరి హృదయాలు ఎరికిన్న దేవా అని ప్రార్థన చేసి వేస్తే మరి ఆ యొక్క ఇస్కరియోతు యోధ స్థానం ఎవరికి వచ్చింది? ఇదంతా ప్రవచనం ఎవరిదండి? ఇస్కరియోతు యోధ. అదే చాలా జాగ్రత్త. చాలామంది కూడా అలా ఉంటారు, భక్తిహీనంగా ప్రవర్తించేవాళ్ళు. మేలు చేస్తే కీడు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే వారిలో సాతాన్ లేకపోతే, వాడి కుడి ప్రక్కన సాతాన్ లేకపోతే ఇంకేంటండి? కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎలా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నామంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి, దేవునికి ఇష్టంగా ఉందా? ఏమండి, నీతిమంతుల ప్రార్థన ఆయనకి సంతోషాన్ని ఇస్తుందంటండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన్ని సంతోషపరుస్తుందంట. మరి భక్తిహీనుల ప్రార్థన ఏమైపోద్ది? పాపం అయిపోతుందంట. చాలా జాగ్రత్త. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళ బిడ్డలు ఏమైపోతారు? తండ్రి లేని వారికి అయిపోతారు. చాలా జాగ్రత్త. డబ్బులు బాగా వచ్చేస్తే, మధ్యలోనే వచ్చేస్తే, రోజు
ఏమండి ఇంత చిన్న చిన్న శాలరీ అయితే మాకు కుదరదండి. రోజుకి 300 గిట్టుబాటు అయితే మాకెక్కడండి? 3000 అయితే ఎక్కడండి? ఏమండి 30,000 అయితే ఎక్కడండి? ఒకే దెబ్బ టార్గెట్లో ఎంత? 3,00,00,000 కావాలండి. ఏమండి అంత పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం సగం కూడా ఉండదు. వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతారు. ఏమంటే దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు. చాలా జాగ్రత్త. మనం కూలి పని చేసుకున్నా పర్వాలేదు, కానీ మన నీతిని వదలకుండా మనం బ్రతికితే అది మంచిదవుతుంది. ఇంకేంటండి, వీడు పోతే ఆడ భార్య విధవరాలు కాకపోతే ఏంటి, వీడు అడ్డంగా తీసుకొచ్చి పెంచాలనుకుంటాడు. ఎదటివాడు కష్టపడి సంపాదించుకున్న దాన్ని తీసుకొచ్చి వాళ్ళ నోటి నుంచి తీసుకొచ్చి, ఎదటివాడు పిల్లల నోటి నుంచి తీసుకొచ్చి వీడి పిల్లలకు పెట్టాలనుకుంటాడు. అది వస్తుందండి చివరికి? అదేమి రాదు. ఒకసారి అవుతుంది. దేవుడు తెలియజేస్తాడు, లోపల మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. నువ్వు తప్పు చేసావు అంటారు. ఆ మనస్సాక్షి పర్వాలా ఏమవుదో అనుకున్నాడు అనుకోండి, రెండో తప్పుకు పాల్పడ్డాడు అనుకోండి, వాడు అంతటితో ఫినిష్. అంతకంటే ముందుకు వెళ్ళండి. అర్థమవుతుందండి? లంచాలు తీసుకునే వాళ్ళు కూడా అలాగే అయిపోతారు. అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళు కూడా ఎంతకాలమో ఉండరు, అనుభవించలేరు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఏంటంటండి వాళ్ళ బిడ్డలు చూసారండి, 5 కోట్లు వస్తాయండి, మా పిల్లలు పెద్ద మేడగా ఉందామండి. ఏమండి మా పిల్లలు పెద్ద చదువులు, కానీ వాళ్ళ భార్య విధవరాలు అయిపోద్ది. వాళ్ళ పిల్లలు దేశ దిమ్మరులై పిచ్చి వాళ్ళుగా తిరుగుతారంట. ఏమండి పిచ్చోళ్ళుగా మారిపోతారు, దేశ దిమ్మరులుగా అడుక్కుంటారండి. మెంట్లో వచ్చి తిరుగుతూ ఉంటారు. చూసారా? వాళ్ళు ఎవరనుకున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు పాపం చేస్తే, ఏమండి మొన్న యూట్యూబ్లో పాపం కుర్రోళ్ళు ఉంటారు కదా, సేవ చేసేటువంటి కుర్రోళ్ళు. ఎలా అంటే ఒక అబ్బాయి కాళ్ళకు కూడా గట్టి కట్టేశాడు క్లాతులతో. ఆ 2 కాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఈ చెయ్యికి ఇక్కడ కట్టేశాడు గట్టిగా. ఈ చెయ్యి అయితే ఇంత లావు అయిపోయింది, ఇక్కడ మాత్రం సన్నగానే ఉంది. అన్ని పురుగులేనండి మొత్తం అంతా. అది చూస్తే నాకు విచిత్రం అనిపించింది. సైతాన్ని ఎంత బంధిస్తుందని. చాలా జాగ్రత్త. వాళ్ళ పిల్లలు దేశ దిమ్మర్లు అయిపోతారంట. అన్యాయపు సొమ్ము మన జీవితంలో ఉండకూడదు. అబద్ధ సాక్ష్యాలు మన జీవితంలో ఉండకూడదు. ఏది కూడా దేవునికి విరోధమైన పనులు చేయకూడదు. ఈ వాక్యం చాలా పెద్ద వాక్యం, కానీ మరి మొత్తం చెప్పడం కుదరదు. విమర్శలోకి వస్తుంది ప్రతిదీ కూడా. దేవుని దగ్గరికి వచ్చే విమర్శ అది కొంతకాలానికి వస్తుంది, కానీ ఇక్కడ ఎప్పటికప్పుడు వస్తుంది అంటండి. ఇదంతా భారం అయిపోద్ది అంటండి. అది కూడా ఉంది ప్రసంగి గ్రంథంలో. ఇవి అలాగే పెట్టుంచి దేవుడే ఎప్పుడుకో తీర్పు తీరుస్తాడు అంటే అది భారం అయిపోద్ది. కాబట్టి ఈ మధ్యలో ఎప్పటికప్పుడు పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి. ఏమండి ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషను, హైకోర్టు, సుప్రీంకోర్టు, లేకపోతే పెద్దలు, ఇవన్నీ ఎందుకని? ఎక్కడికక్కడ సద్దు మణగాలని చెప్పి. చాలా జాగ్రత్త. కరుడు కట్టినటువంటి పరిస్థితిలో మనం మరి మనస్సాక్షిని కూడా చంపేసి దేవుని మాటలు వింటున్నప్పటికీ కూడా ప్రేమ చూపించినటువంటి వాళ్ళకు కూడా కీడు చేస్తే అసలు నీకేం సంబంధం? అసలు నువ్వు కష్టపడి తినలేవా? ఎవరి డబ్బులో మాకు రావాలి, మా పిల్లలను పెంచుకోవాలంటే అలాంటి నిన్ను దేవుడు అతి త్వరలో లేపేస్తారు. ఏమండి అలాంటి వాడు భక్తిహీనులు ఉంటే ఏమైపోద్ది? అంత పాడైపోద్ది. కాబట్టి మంచి వాళ్ళ ఉపాధి పోద్ది. ఏమండి అనేకులు మరి నష్టపోతారు. మంచివాడిని చంపితే నష్టం కాదండి. ఒక పెద్ద వృక్షం ఉందండి, ఆ వృక్షాన్ని నరికేశారనుకోండి, ఎన్ని జీవులకో నీడని ఇస్తుంది, ఆహారం ఇస్తుంది. ఏమండి మామూలు కాదండి. చాలా జాగ్రత్త. ఒక మంచి మనిషి అంటే మాటలు కాదు. మనం అబద్ధ సాక్ష్యాలు చెప్తే దేవుని దగ్గర తర్వాత నాన్న ఏంటంటే పాడిపడిపోయిన ఇల్లు. ఇంకా వాళ్ళకి ఏముందండి? ఎప్పుడు చూసినా మరి ఆ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఏంటి దేశ దిమ్మర్లుగా ఉంటారు. పాడుపడిపోయిన ఇల్లే వెతుక్కుంటారంట ఉండడానికి. ఎవడు మెంటల వాళ్ళు ఎక్కడ ఉంటారండి? క్లాస్ అయిన ఇళ్ళల్లో ఉంటారా? పాడుపడిపోయినాయి. ఆ గుడిసే ఏదో ఒకటి ఉందనుకోండి, సత్రం ఏదో ఒకటి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి పడుకుంటారు. ఎక్కడ ఉండరు కదా ఓ అంటే ఏం చేస్తారండి? లేచి ఇంకో చోటకు పోతారు. ఆ దెమ్మలు ఉంటే ఆ దెమ్మల మీద పడుకుంటారు. చాలా జాగ్రత్త. డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఏమండి ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తే వాళ్ళు ఎటువంటి అధికారులు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్త. ఎవ్వరు కూడా హత్య అనేటువంటి వాటిలో పాల్గొనకూడదు. ఏమండి దోపిడీ అనే దాంట్లో పాల్గొనకూడదు. ఒకరిదో ఒకరు తీసుకోవడానికి ఇష్టపడకూడదు. నీకు ఒకవేళ నువ్వు కష్టపడి చేయగలవా, న్యాయంగా చేయగలవా, చేసుకో, పని చేసుకో. అంతేకాని న్యాయమైన ధనం మాత్రమే మీలో ఉండాలి. ఏమండి ఎవరి దగ్గర కూడా అన్యాయం చేయకూడదు. మొన్న మరి చాలా టైం అవుతుందని మళ్ళీ చెప్పుకుందాం దీన్ని. ఒక యూట్యూబ్లో ఎంత అయింది అవలేదా, యూట్యూబ్లో చూశానండి. ఒకటి ఏంటి అంటే ఒక రైతు
ఏమండి రైతు తన పొలాన్ని అక్కడ ఉన్నటువంటి మొక్కలు టేకు చెట్లు ఇవన్నీ నరకడానికి ఇచ్చాడంటండి. ఇచ్చినప్పుడు ఇవన్నీ నరుక్కుంటూ ఉన్నారు, లెక్కలు కట్టి నరుక్కుంటారు. తీరా చూస్తే 100 సంవత్సరాలు పైబడినటువంటి గంధపు చెట్టు ఉందంటండి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఆ యొక్క అధికారి చూసి, అయ్యా ఇది గంధం చెట్టు నీకు తెలీదా, మీ తోటలో ఉందని? తెలీదా అయ్యగారు, గంధం చెట్టు అని తెలీదా? తెలీదండి. ఏమండి ఇది ఒక్కసారి పరీక్షించి అతనికి ఎంత రావాలో చూసి ఇవ్వండి. అది ఎవరో పట్టించుకోలేదంట. ఇంకో అధికారులు పట్టించుకోలేదంట. అతనే పైకి లేఖ రాసి ఇది చాలా వాల్యూ కలిగినటువంటి చెట్టు, మీరు వచ్చి చూడండి అని చెప్పి అది ₹1,00,00,000 పైనేనంటండి. ఆ ₹1,00,00,000 ఇప్పించాడంటండి. నువ్వైతే ఇప్పిస్తావా? చాటుగా నరికేసి తీసుకెళ్ళిపోయి, ఏమండి ఏ క్రైస్తవుడికి ఉంటుందండి ఇంత పెద్ద మనసు? నాకు చాలా విచిత్రం అనిపించింది. ఒక అధికారి అలాంటి, ఏమంటే తోట కొనేసుకున్నాం, అందులో బంగారం దొరికిందంటే ఇస్తారా ఎవరన్నా? ఎవరు కదా? లాభం వచ్చిందంటే ఎవరు కదా? అంటే ఆ చెట్టులాగానే అనుకున్నాడు అతను కూడా. తీరా చూస్తే ఆ న్యాయం అనేటువంటిది బయట పెట్టి అది ఇప్పించి కోటీశ్వరుని చేశాడంటండి ఆ అధికారి. ఎంత మంచి అధికారి అండి! అసలు లేరు నన్ను అడిగితే అలాంటి వాళ్ళు. ఎక్కడో ఒక చోట. ఏ పాస్టర్లు కూడా ఎవరేమో నన్ను అడిగితే. దేవుని మనసుని చెప్పడానికి మాత్రమే చెప్తున్నారు, కానీ చిన్న కానుక కొంచెం తక్కువైతేనే మొహాలు వాడిపోతాయి. ఏమండి సరిగా చూడకపోతే మొహం మాడిపోతూ ఉంటుంది. బేదవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తారా? ఆ బేదరాలు కూడా ఇరిగి పెడితేనే వెళ్తారు. చాలా జాగ్రత్త. మనం ఎలా బ్రతుకుతున్నాం అనేటువంటిది ఒకసారి చూసుకోవాలి. మరి మనం అన్యాయంగా తీసుకుంటే, దాని ద్వారా అన్యాయపు సాక్ష్యం చెబితే దాని పర్యవసానం నీ కుటుంబం అనుభవిస్తుంది, నీ తల్లిదండ్రులు అనుభవిస్తారు. నీకు ఇలాంటి అసలు పుట్టకపోయినా వాడు పుట్టకుండానే వాళ్ళ వాడికి మేలు అంటండి దేవుని వాక్యం ఉంది. చదువునా ఏంటంటండి, ఎగాదిగా అప్పులు చేసేసి ఒకసారి వస్తే కట్టేద్దాంలే, ఎవడొకడు అనామకుడు దొరుకుతాడు, అదంతా కట్టేద్దాం అనుకుంటే ఇప్పుడు ఏమైపోయిందంటండి, వీడు చచ్చాడు, వాళ్ళ భార్య విధవరాలైంది, వీళ్ళ పిల్లలు కూడా ఏమండి ఇంకా ఈ అప్పులకి చదువుకోవడం లేదు, తిండి లేదు, ఆ ఇల్లు కూడా వేలం పాటికి వెళ్ళిపోద్ది. వాడి ఇల్లు కూడా తీసుకోబడుందని దేవుని వాక్యం ఉంది. వాడు ఏంటంటండి, వాళ్ళ పిల్లలు ఏంటంటండి పాడుబడిపోయిన ఇల్లు ఎత్తుక్కుంటారంట. ఇంత పర్యవసానం ఉంది. చాలా జాగ్రత్త. తప్పును ఒప్పుకున్నారనుకోండి ఏమైపోద్దండి, ఒప్పుకుంటే తక్కువ దెబ్బలు పడతాయి అంటండి. ఇప్పుడు ప్రవీణ్ గారిని అప్పగించిన వాళ్ళు అందరూ కూడా పోలీసులతో సహా, అయ్యా ఎంతవరకు మేము చేసింది ఏదో చేసేసాం, నాకు మాత్రం నిద్ర పట్టట్లేదు, నేను నా జీవితం అయినా అంతే కదా, నేను ఒప్పుకుంటున్నాను అయ్యా అన్నారనుకోండి, ఆ వ్యక్తిని మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? మంచోడు అంటారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మారు మనసు వచ్చిందంటారు. నిజంగా ఫ్రాడ్ అండి. ఒక్కడు లెగిస్తే చాలండి, ఏమండి తేగల కదిలితే డొంక కదులుద్దంట. ఒక్కడన్నా లేవాలని ప్రార్థన చేస్తున్నాను నేను కూడా, నిద్ర పట్టకుండా చేయండి అని. అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటి, ఆ అమ్మాయి ప్రవక్త భార్య, ఆవిడ ముట్టుకుంటే చస్తావు సుమి అన్నాడు. దేవుడు మాట్లాడలేడా? ఒరే మీడియా ముందుకెళ్ళి ఒప్పుకోరా అన్నాడు అనుకోండి, ఏమండి అందుకే పెద్దవాడిని రావాలా వద్దా? వస్తే మంచిదే, రాకుండా ఉంటే ఊరు పెట్టుకొని చచ్చాడు. ఎవరు ఇప్పుడు చదువుతున్న వ్యక్తి? ఇస్కరియోతు యోధ. అలాంటి ఇస్కరియోతు యోధాలు ఉంటానే ఉంటారు ఎప్పటికప్పుడు. ఏమండి పాపం ఉత్తినే డబ్బులు తీసుకొని చంపేస్తూ ఉంటారు. అది ఎంతో పాపం అనమాట అండి. చాలా జాగ్రత్త. అవే కాదండి, నీ పొరుగువాని భార్య, నీ పొరుగువాని ఇల్లు, దేన్ని ఆశించొద్దు. వాళ్ళ గేదె కానీ, గొడ్డు కానీ, కోడి కూడా ఆశించకూడదు. అర్థమవుతుందంటే చిన్నిది కూడా, ఆడ స్పూన్ కూడా నువ్వు ఆశించడానికి వీల్లేదు. ఒకవేళ ఈ స్పూన్ నాకు నచ్చిందండి, ఒకవేళ ఇస్తారా అంటే అమ్మ తీసుకెళ్ళి అన్నారనుకోండి, అదొక రకం అండి. సైలెంట్గా అది జాకెట్లో పెట్టుకొని తెచ్చేసి, చేతిలో పెట్టుకొని తెచ్చేసుకొని సైలెంట్గా ఇంటికి దగ్గరికి తీసుకొచ్చి, ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. దీనికి కొంచెం లేట్ అయితే అవుద్ది కానీ మరి వినాలి కదా. ఏమండి మరి గుజరాత్లో ఒక ఫ్యామిలీ ఉన్నారంటండి. ఏసన్ గారు గుడారాల పండుగలో చెప్పినటువంటి విషయం లాజరస్ గారు చెప్పారు. ఒక ఫ్యామిలీ ఉన్నారంటండి. ఆ ఫ్యామిలీ ఏమండి ఉద్యోగస్తులు. అయితే ఆవిడంటండి పక్కన ఆవిడ అట్ల పెనం అడిగిందంటండి. అప్పుడు కొత్తగా వచ్చిందంటండి నాన్ స్టిక్, అంటుకోదనమాట కదా. మేమైతే అంత వాడలేదండి, మేము ఇంకా కొనుక్కోలేదులే. ఏమండి ఇలా వేయగానే మా కృపతి మన ఇచ్చింది కదా, రొట్టేస్తే
అలా తీసుకుని ఇలా తిప్పితే చక్కగా తిరిగిపోతుంది. ఓహో, ఎంత ఈజీగా అవ్వాలి అనుకున్నా. ఇప్పుడు అందరికీ చూస్తూనే ఉన్నాం కానీ కొనలేదు మేము ఇంతవరకు. ఆవిడకి అంటండి అట్ల పెనం మీదే మనసు ఉందంటండి. రోజు పక్కన ఆవిడ తీసుకురావడం, అట్లేయడం, మళ్ళీ ఇచ్చేయడం. ఆవిడ అట్లేసాకైనా మళ్ళీ దాని మీద వేయాలనిపిస్తుంది, దాని మీద వేసేస్తుంది. ఇంతలోకి వాళ్ళకి అక్కడ రిటైర్మెంట్ వచ్చేసింది. మన ఊరు వెళ్ళిపోతున్నాం. ఏమండి, రిటైర్మెంట్ వచ్చేస్తున్నారు, అన్నీ సర్దుకున్నారు. ఏమి వాళ్ళు అట్ల పెనం ఇచ్చేసావా? ఇచ్చేసానండి. ఇద్దామా వద్దా, ఈ అట్ల పెనం లేకుండా నేను అట్టే వేయలేను అని చెప్పి సంచిలో పెట్టేసింది. తర్వాత చెప్దాంలే మర్చిపోయామని చెప్పి ఏమండి అనేసి అనుకుంది. వాళ్ళు కూడా బాయ్ అండి, చాలా సంతోషం అండి, మాతో ఉన్నారు, సరదాగా ఉన్నారు, బాయ్ అండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని అని చెప్పి చక్కగా సాగనంపించారు. అమ్మగారు వచ్చిందో రాలేదో నడుము నొప్పి పట్టుకుంది, నడుము జారిపోయింది. ఇంకా ఆవిడ వచ్చిన కాళ్ళ నుంచి మంచంలో ఉంటుంది. ఏ పాస్టర్ గారు వచ్చినా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నడుము నొప్పి తగ్గుద్ది, పలానా హాస్పిటల్, పలానా మందు. ఈ అయ్యగారి పని ఏంటండి, రోజు నడుము విరిగిందేమో కానీ ఈయన పని ఎక్కువైపోయిందంట. రోజు ఆ ముందేయడం, ఈ ముందేయడం, ఇది తింటే అది తింటే ఏమండి ఇక బ్రతికుండడమే కానీ బాధ అనమాట. ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఏసన్న గారి టీము కొత్తగా ఉంది, కొత్తగా వచ్చారు. అబ్బా పెళ్లి చేసుకుంటున్న మంచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏమండి ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పండి అంటే ఏసన్న గారు ఏం చేశారంట, రే ఇట్రంట్రా కుర్రోళ్ళు ఒకసారి ఆ అంకుల్ గారు పంపించారు కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసిరా అంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసారు. నాకులా ప్రార్థన చేసి వచ్చేసారు. ఏమవలా, మళ్ళీ ఏమవలా, తగ్గలేదు, అలాగే ఉంది. అయ్యగారు ప్రార్థన చేయడానికి పంపించమంటే మిమ్మల్ని మీ ప్రార్థన కోరుకుంటున్నామండి, కుర్రోళ్ళని పంపించారు మీరు, ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేస్తే మేమేమి రావాలంట. ఆవిడ మంచంలోనే ఉంటుందంట, కోరుకుంటున్నాడు కదా, వెళ్ళొద్దామా? లాజరస్ గారు ఏమండి ఈయన కలిసి సర్లేని వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏసన్న గారు కూడా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే అట్ల పేనం ఇలా వచ్చి ఇలా తిరుగుతుందంటండి. అప్పటికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. చపాతీ మీద లాగుతుందా ఏంటి, వేస్తున్నాములు అట్ల పేనం పక్కన పోనుగాక అనుకుంటున్నాడు అంటండి ఆయన. మరలా ప్రార్థన చేస్తుంటే మళ్ళీ అట్ల పేనం ఇలా వచ్చి ఇలా తిరుగుతుందండి. నాన్ స్టిక్ పేనం, కొత్త పేనం ఇలా తిరుగుతుంటే అదేమీ అర్థం కావట్లా. అది పక్క పోమంటే పోవట్లేదు. ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఏంటోనండి మీరు ప్రార్థన చేసినంతసేపు అట్ల పేనం ఇలా 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 తిరుగుతుంది, అదేనండి నాకు అనుమానం వచ్చిందండి అన్నాడు ఆమె భర్త. ఏంటి అంటే నేను చెప్పాను ఈవిడికి, ఏంటి ఏమండి మేము అక్కడ గుజరాత్లో ఉండగా ఒక అట్ల పేనం అండి, ఆ పక్కన ఉండదండి రస్తమాన్ తీసుకొచ్చేసుకునేది, అది జాగ్రత్త, మర్చిపోతావేమో అంటే ఆ సంచిలో పెట్టేసిందండి. అది తీసుకొచ్చిన కాడ నుంచి ఈవిడికి నడు బాగలేదండి. పర్వాలేదు, ఏం అవ్వాలా, ఏం పర్లా, గుజరాత్ వెళ్ళి మీరేం చేయండి, ఇచ్చేసిరండి అమ్మ పేనం. ఏం చేయాలంటండి, చాలా జాగ్రత్త, పరుల సొమ్ము పాము వంటిది. పాము ఇంట్లో ఉందనుకోండి ప్రశాంతంగా పడుకుంటారా? ఏమండి పాము వచ్చింది మీ ఇంట్లోకి అన్నారనుకోండి, ఎవరినన్నా చెప్పి చూడండి, మీరు ఉత్తిని వెళ్ళి ఇక్కడ పాము రావడం చూసామంటే ఏమంటారండి, ఏ కలర్ ఉంది, ఏముంది, ఎటు దూరింది, ఏ కన్నలో దూరింది, నిద్రపడద్దండి అసలు. చాలా జాగ్రత్త. ఎదట వాళ్ళ వస్తువు అనేటువంటిది ఏం చేయకూడదు, మనంతటా మనం తీసుకెళ్ళకూడదు. ఏమండి వాళ్ళు ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళండి అని ఇచ్చారనుకోండి తప్పేం కాదు. ఇప్పుడు మేమున్నాం సేవకులు, నాకు అన్నీ కొని పెడతా ఉంటారు. ఇప్పుడు వాచీలు కొని పెడతారు, ఏమండి ఏదంటే అది కప్పుకుంచి తీసుకొస్తారు, అది ప్రేమతో ఇచ్చింది పర్వాలే. కానీ చాటుకు తీసుకొస్తే తప్పవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. మన దగ్గర ఏది కూడా ఎదటి వాళ్ళది ఏమీ ఉండకూడదు. నీకున్నదేదో తిను. ఏమండి పోనీ అడుక్కునే వాళ్ళు అన్నా పోనీ ఒక 2 తిట్లు తిట్టని తింటారు, పోనీ అదైనా మంచిదే, అడుక్కున్నా మంచిదే. కానీ ఒక సంతకం పెట్టేసి 1000 రూపాయలు ఇవ్వండి. ఏమండి ఈ 1000 రూపాయలు వీడు ఎన్ని రోజులు సంపాదించాడు? రోజుకు 300. ఏమండి వారంలో 3 రోజులు వెళ్ళాడు. ఏమండి 4 రోజులు వెళ్ళాలి. 4 రోజులు వెళ్ళిన తర్వాత ఉప్పు, పప్పు, నూనె అవన్నీ తెచ్చుకోవాలి ఇంట్లో. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తేవాలి. ఇవన్నీ తెచ్చిన తర్వాత 100 రూపాయలు మిగిలింది, 100 రూపాయలు మిగిలింది, 100 రూపాయలు మిగిలింది. నెలకి ఎంత వచ్చిందండి? 1000 రూపాయలు తేలింది. దగ్గర పెట్టుకుందాం అనుకున్నాడు. ఈ అయ్యగారు ఏం చేశాడు, చిన్న సంతకం పెట్టాడు, 1000 రూపాయలు పట్టుకురారా అన్నాడు. ఇప్పుడు వీడి కష్టార్జితం ఎంత? ఆ పొట్టకు పెట్టి
ఏమండి నెలంతా కష్టపడి ఆ పొట్టకు పడేసిన తర్వాత 1000 రూపాయలు మిగిలినాయి అక్కడ. ఇదంతా తీసుకెళ్ళి వాడికి ఇస్తే వాడు ఏం చేశాడు? ఒక క్వార్టర్ కొనుక్కున్నాడు. ఏమండి ఊరుకుంటుందండి అది? చాలా జాగ్రత్త. అన్యాయపు సొమ్ము ఏమవుదు? కుటుంబాలను నాశనం చేసేస్తుంది. పెద్ద ఉద్యోగం చేసేవాళ్ళండి అంటారు, కుటుంబాలు పాడైపోయినాయి అండి అంటారు. వాళ్ళ పేరు వెదిగితే దొరకదు కొన్నాళ్ళకి. నీతిమంతుల సంతానపు వారు, యథార్థవంతుల వంశపు వారు వర్ధిల్లుతారని ఉంది దేవుని వాక్యం. వీళ్ళది ఏంటంటండి? వెదికినా దొరకరంటండి. అవునా? నాకు చిన్నప్పుడు గుర్తుంది, కానీ నిజమే. వాళ్ళు ఎవరో ఉండేవాళ్ళు కదా, అంతే అంతే అయిపోద్ది అనమాట. చాలా జాగ్రత్త. అన్యాయపు సాక్ష్యాలు కానీ అన్యాయపు సొమ్ము కానీ ఏది మన జీవితంలో తెచ్చుకోకూడదు. ఒక రోగం నీకు తగ్గట్లేదు అంటే ఒకసారి వెతుకు. ఏమండి రీతా జడ్సన్ అబ్రహాం గారు తెలుసు కదా? ఏమండి 25 లక్షలు అప్పు అయిపోయిందంటండి. చాలా కష్టమైన పరిస్థితికి వచ్చేసారు. 10 రూపాయలు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. ఒక అట్టు కూడా కొనుక్కోలేని పరిస్థితికి వచ్చేసారు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారంటండి. ఏం చేసుకుందాం అనుకున్నారు? దేవుడు అక్కడ మాట్లాడారంట, నిన్ను ఆశీర్వదిస్తా, నీవు చనిపోవద్దు, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న వస్తువులు ఉన్నాయి కదా, తాకట్టు పెట్టుకునేవారు కదా, అవన్నీ ఏం చేయండి? అందరు ఎవరి ఆడకి ఇచ్చేయండి. ఏమండి మన ఇంట్లో తాకట్టు ఏమన్నా ఉంటాయి కదా, ఎలాగా? 3 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ వేసుకొని ఏం చేస్తారండి? సంవత్సరం లోపల నువ్వు తీసుకోగలిగితే నీ వస్తువు నువ్వు తీసుకో, వడ్డీ గట్టి. లేదు అంటే ఏంటి? రాకు. ఏమండి 6 నెలలకే ఏమండి ఆ వస్తువు రేటు పెరిగిపోయింది, ఇంకేం తీసుకుంటారు? వద్దులేండి అని వదిలేశారు. అలాంటి వాళ్ళే చాలా వచ్చేస్తాయి ఇంట్లోకి, చాలా వచ్చేసినాయి. ఏమండి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం ఫలానా వాడదే. ఇప్పుడు పెట్రోల్కి డబ్బులు లేవు. ఎవరిది? ఇది రీతా జడ్సన్ గారు వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన విషయం వాళ్ళు చెప్పిందే. ఏమండి పెట్రోల్ పోసుకోవడం, ఎలాగో డబ్బులు చూసుకోవడం, పెట్రోల్ పోయడం, అమ్మ మీ వస్తువు ఇదిగో అమ్మ అని ఇవ్వడం. తీరా చూస్తే ఆఖరికి ఒక చెవుల జత, ఇలా చెవు జోడు అంటారు కదా, ఏమండి చెవి దిద్దులు ఒక ఆవిడ పెట్టిందంటండి. అవి ఉన్నిపోయినాయి. ఆఖరికి ఆవిడికి ఇవ్వాలి. ఏమండి వాళ్ళ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవ్వరూ లేరండి. ఆవిడ ఉండేదండి ఇన్నాళ్ళు, మరి ఎక్కడ పోయిందో తెలియదండి. ఏమండి ఫలానా ముసలమ్మ ఇక్కడ ఎక్కడన్నా ఉందా అంటారా? ఏమోనండి, ఎక్కడ ఉంటుందో తెలియదండి. ఆ ముసలమ్మ దొరికితేనే కానీ, ఇప్పుడు ఈ చెవులు ఇస్తేనే కానీ దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఏమండి తినటానికి తిండి లేదు, పెట్రోల్ పోయడం, బండి తిరిగి 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 దొరకలేదు అనేవాడంట ఆయన. ఏమండి దొరికిందా? ఎవరండి? డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ కాదు. ఏమండి డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ కాదు, వీళ్ళు ఇవ్వడానికి ఆవిడ. చాలా జాగ్రత్త. అలాగా ఆఖరికి మహాతల్లి నెంబరు దొరికింది, ఇచ్చేశారు. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితంలో కొన్ని రోగాలు అలా ఉండిపోతూ ఉంటాయి, వ్యాధులు అలా ఉండిపోతూ ఉంటాయి, కొన్ని మరి శాపాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు పుడతారు, చచ్చిపోతూ ఉంటారు, వాళ్ళు ఏదైనా చేస్తారు, కలిసి రాదు. దీనికి అంతటికి కారణం ఏంటి? దీనంతటికి కారణం ఏంటంటండి? శాపాలు అనమాట అండి. ఒక అతను ఏసన్న గారు ఆ యొక్క ప్రసంగంలోదే ఏసన్న గారిని ప్రేమతో పిలిచాడు భోజనానికి. అయ్యా మీరు మా ఇంటికి రావాలి, ప్రేమతో చూస్తున్నాడు. అయ్యా అయ్యగారికి పెద్ద మంచం ఏమండే, ఏం చేయాలంటండి? పెద్ద మంచం ఏమండే అయ్యగారిని. నిజమే కాబోలు, పెద్ద మంచం, పరుగు బాగుంది, చాలా బాగుంది. ఏమని పడుకున్నారు. తెల్లారిందో లేదో, అయ్యగారు బాగా నిద్ర పట్టిందా మీకు? బాగా నిద్ర పట్టింది. ఏమనిపించలేదా మీకు? ఏమోనండి మాకు ఏంటంటే మా ఇంట్లో అదే కానండి చెప్తానండి. ఇప్పుడు ఒక్క విషయం, మా ఇంట్లో ఎవరైనా పడుకున్నాం అనుకోండి, అర్ధరాత్రి పైకి ఎగరేస్తుంది అంటే ఏం చేస్తుంది? నడి విరిగిపోద్ది అంతే. అంటే నా నడు ఎరగొట్టడానికి నువ్వు మంచం వేసావా? అసలు ఏంటి విషయం చెప్పు, ఎక్కడి నుంచి తెచ్చావు ఆ చెక్క, ఏం చేసావు చెప్పు అన్నారు. ఏమండి అదేనయ్యా ఒక 5 పెద్ద దొంగలు, ఏమండి టేకు కమ్మీలు ఎవరు వెళ్తా ఉన్నాయి, పట్టుకున్నామయ్యా. అందులో ఒకటి నచ్చిందయ్యా, మంచం చేయించుకుందాం అనిపించిందయ్యా, అది తీసుకొచ్చి
మంచం చేయించామయ్యా. కానీ పడుకున్నప్పుడు కాడ నుంచి ఏమైపోతుందంట, పైకి ఎగరేస్తుంది ఎవరినైనా. మా ఆవిడ నరి విరిగిందయ్యా, ఇంకొకళ్ళు పడుకుంటే ఇంకొకళ్ళని ఎగరేసిందయ్యా. తీసుకెళ్ళు, ఎవరికి ఇవ్వకు, శ్మశానంలో పడేయి ఆ మంచాన్ని. తీసుకెళ్ళు అర్జెంటుగా. శాపగ్రస్తమైంది నీ ఇంట్లో పెట్టుకున్నావు, చాలా జాగ్రత్త. ఏమండి, ఒక మంచం తీసుకొచ్చి పెడితే ఒక చెక్కే ఊరుకోవట్లేదు కదా. ఒక మనిషి ప్రాణం తీస్తే ఊరుకుంటుందా? మన ఇంట్లో ఏం చేయాలి మనం? మీరు గమనించండి. ఈ వస్తువు మంద కాదనుకోండి, వెంటనే ప్రేమతో ఏం చేయాలి? అది సర్దేసి, అమ్మా మీకు వందనాలు, నన్ను క్షమించండి అమ్మా, ఇంతకాలం మా ఇంట్లో ఉండిపోయిందమ్మా, ఈ గ్లాస్ మా ఇంట్లో ఉండిపోయిందమ్మా, ఇది మీ గ్లాస్ అమ్మా. ఏమండి, కొంతమంది దగ్గరికి ఏ బాక్స్ వెళ్ళినా రాదు, ఏది వెళ్ళినా రాదు, ఏది రానే రావు, వస్తువు ఇస్తే రావు. చాలా జాగ్రత్త. మీ ఇంట్లో ఏ వస్తువు ఉందో చూడు, అది నీదా కాదా, నువ్వు కొన్నదా కాదా, అది తీసి పడేసావు అంటే నీకు ఆశీర్వాదం ఆరంభమైపోతాయి. అర్థమవుతుందండి? మన పిల్లలు బాగుంటారు. మనకి ప్రభువా మా జీవితంలో ఏ శాపం ఏలుబడి చేస్తుందో తెలియదు, మా తాత చేశాడో, మా నాన్న చేశాడో, మా ముత్తాత చేశాడో తెలియదు. ఈ రోజున నీకు లొంగుతున్నాను ఆయన. ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మీరు విమర్శ చేసేటువంటి సమయం ఒకటి ఉందని నాయనా, మరి ఈ లోకంలో కూడా విమర్శ చేసేటువంటి ఆ యొక్క స్థానాలను మీరు ఏర్పాటు చేశారు. అది చిన్నది పెద్దది ఏదైనప్పటికీ కూడా ఆయన అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే ఆయన వారు ఆయన మరి విమర్శ చేస్తున్నారో వారి మీదకి అపరాధం రాకూడనట్లు చేయాలన్నారు. మేము ప్రతి విషయంలో కూడా నాయన విమర్శ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక, విమర్శింపబడేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి. లేకపోతే న్యాయంగా తీర్పు తీర్చాలి. అటువంటి కృప దయచండి. ఎవ్వరు కూడా అపరాధులు అవ్వకూడదు. మా తరువాత వారికి శాపం తెచ్చేవారిగా మేము ఉండకూడదు. మేము కూడా శాపగ్రస్తులుగా మారి, మా ప్రార్థన శాపంగా మారి నాయన మరి ఆకాని వలె నాయన ప్రభా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఇస్కరియోత ఉరి పెట్టుకొని చచ్చాడు. అలాంటి పరిస్థితి మా జీవితంలో రాకుండా ఈరోజు మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఎవరి సొమ్మైనా తీసుకొని ఈ వాక్యం విన్నవారిలో ఎవరైనప్పటికీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టడానికి, ఒకవేళ తప్పు చేస్తే ఆ తప్పును విడిచిపెట్టడానికి నాయన ప్రతిదీ మనసు మీరు ఒకసారి ఆయన పరీక్షించండి. ఒకసారి వారిని గద్దించమని, వారు ఒప్పుకొని ఎదుట నిర్దోషులుగా ఉండాలని ప్రార్థిస్తూ నాయన, అలాగే ప్రవీణ్ గారి విషయంలో ప్రార్థిస్తూ మార్తిగా ఎవరైతే తప్పు చేశారో నరకానికి పోకుండా యేసు నామములో మీడియా ముందుకు వచ్చి వారి తప్పులు ఒప్పుకొందురుగాక, వారి కనికింపబడుదురుగాక. నాయనా ప్రభా, అంతకంటే మంచి సేవకులను కూడా మీరు లేపి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు ప్రభువారి దివ్యనామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే.